దావీదు లాంటి మహా గొప్ప యెహోవా హృదయానుసారుడే కొంచెం నిర్లక్ష్యంగా ఉండేసరికి ఘోరమైన తప్పిదంలో పడిపోయాడే, ఘోరమైన పాపంలో పడిపోయాడే. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఇంకెంత భద్రతగా ఉండాలి, మనం ఇంకెంత ఆత్మీయంగా ఉండాలి, ఇంకెంతో మన ఆత్మీయతను కాపాడుకోవాలి అని చెప్పి మనం భద్రంగా ఉండడానికి, ఈ అధ్యాయం ద్వారా మనం హెచ్చరిక పొందుకోవడానికి, మెలకువగా ఉండడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, సైతాన్ తీసుకొచ్చే శోధనలు, వాడు తీసుకొచ్చే సులభంగా పాపంలో పడేసేటటువంటి విన్యాసాలకు ఏమాత్రం తావివ్వకుండా జాగ్రత్తగా ఉంటామనే దేవుడి ఈ అధ్యాయాన్ని లిఖింపజేశాడు. తాను నిలిచి ఉన్నాను అని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడవలను, అది బైబిల్ సెలవిస్తుంది. ఎవరివైనా సరే దేవుని యొక్క సన్నిధిని, ఆయన నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేసి సుఖపడదాము, సౌఖ్యంగా జీవిద్దామంటే సైతాన్ని జీవితాన్ని అడ్రస్ లేకుండా చేసి పడేస్తాడు. ఒకవేళ ఈరోజు సైతాను చేతిలో నువ్వు కీలు బొమ్మగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడం. ఈరోజు ఎవరైనా